పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలం 36వ రోజు. ఇది తపాకాలం పవిత్ర వారములో పవిత్ర మంగళవారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. స్వార్థ పఠనము యోహాను స్వార్థ 13వ అధ్యాయము 21వ వచనము నుంచి 33వ వచనం వరకు మరియు 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పఠనము నుండి మనము 4 విషయాలు గూర్చి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు తన మరణ వేదనలో కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోధా ఇస్కరియోతు తనను అప్పగిస్తాడు అన్న విషయం యేసు ప్రభుకు తెలుసు. యోధా ఇస్కరియోతు గురుద్రోహం చేస్తున్నాడన్న విషయం యేసు ప్రభుకు తెలుసు. ఈ యోధా ఇస్కరియోతు యొక్క గురుద్రోహం గురించి యేసు ప్రభుకి తెలిసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు ఈ యోధా ఇస్కరియోతు వద్దకు వెళ్ళాడు. ఈ యోధా ఇస్కరియోతు పాదాల వద్ద కూర్చున్నాడు. ఈ యోధా ఇస్కరియోతు పాదాలు పట్టుకున్నాడు. ఈ యోధా ఇస్కరియోతు పాదాలు కడిగాడు. ఈ యోధా ఇస్కరియోతు పాదాలను తుడిచాడు. అంతేకాదు, ఈ యోధా ఇస్కరియోతుతో ఆయన భుజించాడు. కడరాత్రి భోజనాన్ని ఈ యోధా ఇస్కరియోతుతో పంచుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయం మనకు తెలియచేసే సత్యం ఇది. యేసుక్రీస్తు ప్రభు తన మరణ వేదనలో కూడా యోధా ఇస్కరియోతును ప్రేమించినట్లే, ఒకవేళ గురుద్రోహం చేసే యోధా ఇస్కరియోతు మనస్తత్వం మనకున్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ప్రేమించాడు కనుక మనము కూడా ఎవరైనా మనకు ద్రోహం చేసినట్లయితే, ఎవరైనా మనకు ద్రోహం చేస్తూ ఉన్నట్లయితే, ఎవరైనా మనల్ని బాధిస్తూ ఉన్నట్లయితే, ఎవరైనా మనల్ని గాయపరుస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుని మనస్సుతో మనము కూడా ప్రేమించాలి, క్షమించాలి, వారిని మనము ఆదరించాలి అని చెప్పి ఈనాటి ఈ స్వార్థ పట్టణంలో మొదటి విషయం మనకి నేర్పిస్తుంది. తపస్సు కాలం అనేది ప్రభుని యొక్క ప్రేమను, కరుణను గుర్తు చేసే కాలం కనుక ఆ ప్రభుని ప్రేమను, కరుణను అనుభవించి మనం తిరిగి అదే ప్రేమను, అదే కరుణను మన తోటి వారితో పంచుకోవాలి. నెంబర్ 2, మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాత్రి భోజనములో తన శిష్యులతో ఇలా చెప్పాడు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోతున్నాడు అని. యోధా ఇస్కరియోతుకి తప్ప మిగిలినటువంటి శిష్యులకి యేసు ప్రభుని ఎవరు శత్రువులకి అప్పగించబోతున్నారో తెలియదు. అందుకనే శిష్యులు ఒకరి తర్వాత ఒకరు, ప్రభువా నేనా 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 అని చెప్పి అడిగారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలం
మన ఆత్మలను పరిశీలన చేసుకునేటువంటి కాలం. ఈ శిష్యులు ఏ విధంగా అయితే ప్రభు నేనా 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 అని చెప్పి అడిగినట్లుగా మనము ఎవరమైనా సరే మన ప్రభువుకి గురుద్రోహం చేస్తున్నామా, మన విశ్వాసానికి ద్రోహం చేస్తున్నామా అన్న ప్రశ్న ఒకరిని ఒకరు వేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తపస్సు కాలం అనేది మన ఆత్మలను పరిశీలన చేసుకునే కాలం కనుక మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. నెంబర్ 3, పాపముతో పాటు మన జీవితంలోనికి చీకటి ప్రవేశిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యోధా ఇస్కరియోతు రొట్టెను స్వీకరించిన వెంటనే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన వెంటనే అంతా కూడా చీకటిగా మారిపోయింది. మనము ఎప్పుడైతే పాపము చేస్తామో అప్పుడు మన జీవితం చీకటిగా మారిపోతుంది. చీకటి సాతానుకి గుర్తు. అనగా పాపము మనం చేసినప్పుడు మన జీవితంలో అన్ని కోణాలలో సాతానుడు ప్రవేశిస్తాడు, సాతానుడు ఉంటూ ఉన్నాడు. కనుక తపస్సు కాలం అనేటువంటిది మన చీకటి నుండి, మన పాపము నుండి, సాతాను సంఖ్యల నుండి బయటపడే కాలం. చీకటి నుండి వెలుగులోనికి వచ్చే కాలం ఈ తపస్సు కాలం. కనుక ఒకవేళ మనము కూడా ఈ యోధా ఇస్కరియోతులాగా ద్రోహము చేస్తున్నట్లయితే మన జీవితంలోనికి పాపము వస్తుంది, మన జీవితాన్ని చీకటి కమ్మివేస్తూ ఉంది. ఆ చీకటి నుండి మనము వెలుగు అయిన యేసు ప్రభు వైపు అడుగులు వేసే కాలమే ఈ తపస్సు కాలం. అడుగులు వేద్దాం, యేసు ప్రభు చెంతకు చేరుదాం. నెంబర్ 4, పేతురు బొంకుతాడని యేసు ప్రభుకి తెలిసినప్పటికీ యేసు ప్రభువే స్వయంగా పేతురు, కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు బొంకుతావు అని చెప్పినప్పటికీ అటువంటి పేతురుని యేసు ప్రభువు నిరాకరించలేదు. అటువంటి పేతురుని యేసు ప్రభువు విడువలేదు. అటువంటి పేతురుని తన నుండి దూరము చేయలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని క్షమాపణ, యేసు ప్రభుని ప్రేమ, యేసు ప్రభుని కరుణ మన బలహీనతల కంటే, మన పాపాల కంటే చాలా గొప్ప శక్తివంతమైనది. కనుక మన బలహీనతలు, మన పాపములు ఎంత ఘోరమైనప్పటికీ మరలా మనము మన పాపమును లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మన పాపము ఎంత ఘోరమైనప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన మనలను విడువడు, ఆయన మనలను ఎడబాయడు, ఆయన మనలను దూరము చేయడు. కనుక ఈ తపస్సు కాలం మన పాపము నుండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే కాలం. ఆయన యొక్క గొప్ప ప్రేమను, గొప్ప శక్తిని, గొప్ప కరుణను, గొప్ప క్షమాపణను అనుభవించే కాలం. కనుక ఈ తపస్సు కాలంలో ఆయన వద్దకు తిరిగి వెళ్దాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.